వెల్కమ్ టు చిన్ని కిచెన్. కోడిగుడ్లు ములక్కాడ గ్రేవీ కర్రీ చేయబోతున్నా. కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, 3 ఇలాచి, 1 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. 2 ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూనుడు వేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ములక్కాడలు వేసుకోవాలి. మిక్సీ జాలర్ తీసుకుని కొద్దిగా చింతపండు వేసుకోవాలి. నానబెట్టిన జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, 2 టమాటాలు కట్ చేసి వేసుకుని ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా ఈ కర్రీలో వేసుకోవాలి. ములక్కాడలు కొంచెం ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఉడికించుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. కోడిగుడ్లు ములక్కాడ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.